వాడు ఫలానావాడు ఈ పని చెయ్యొచ్చు, ఫలానావాడు ఈ పని చెయ్యకూడదు అని చెప్పడంలో ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, నీవు ఏ గుణంలో ఉన్నావు, నీవు ఏ ఆశ్రమంలో ఉన్నావు, ఏ వర్ణంలో ఉన్నావో దానికి సంబంధించినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించడే నీ యొక్క కర్తవ్యం. అర్థమైందా? అంతేగాని దానికోసం ఇవి విధి నిషేధాల తాత్పర్యం అర్థం ఏమిటంటే, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని ఎందుకు చెప్పాం? నువ్వు బ్రహ్మచారిగా ఉండి సంసారం గురించి మాట్లాడకూడదు. అర్థమైందా? సంసారిగా ఉండి సన్యాసి ఎవడన్నా భోజనానికి వస్తే పెట్టకుండా పంపకూడదు, చేయి ఖాళీ లేదని అనకూడదు. అర్థమైందా? వానప్రస్థంలో కూర్చున్న తర్వాత నువ్వు అరణ్యానికి వెళ్ళిపోయినా నువ్వు చేయవలసిన యజ్ఞయాగాదులన్నీ చేస్తూనే ఉండాలి, అందరినీ సంతృప్తిపరచాలి. నీ మార్గం బయట సంపాదించాలని ఆశ పోవాలి, ఉన్నది ఇచ్చేసేయాలి, అరణ్యంలో జీవించాలి, లేదు అరణ్యం లాంటి జీవితాన్ని గడపాలి. అర్థమైందా? సన్యాసం అసలు నువ్వు ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. ఒకరోజు ఇక్కడ గడిస్తే రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి నువ్వు. ఎందుకని? ఈ ప్రాంతం మీద మళ్ళీ నీకు ఒక అపేక్ష రాకూడదు. సో అటువంటి నిర్లిప్తతతో నువ్వు ఉండడం అలవాటు చేసుకోవాలి సన్యాసంలో. సో ఇప్పుడు ఎవరైతే దాన్ని కరెక్ట్గా పాటిస్తున్నారో వాడికి అదే శ్రేయస్సు. వాడికి ఈ విధి నిషేధాలు చెప్పక్కర్లా. అది చెయ్యని వాడికి తెలియని వాడికి ఈ విధి నిషేధాలు చెప్పబడినాయి. దాని తాత్పర్యం ఇదిరా నాన్న అన్నాడు. అర్థమైందా? అందుకని వాడు నువ్వు ఎందుకు చెప్పావని అడిగినప్పుడు మొట్టమొదటిలో నేను వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళకు 3 యోగాలు ఇచ్చానని ఇందాక మనకు చెప్పాడు మొట్టమొదటిలో. ఈ 3 చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఇప్పుడు ఇది. ఈ 3 మార్గాలలో పాటిస్తున్నప్పుడు నీవు ఆ మార్గంలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి నీ ప్రవర్తన ఉండాలి. ఇది చేస్తే నీకు విధి నిషేధం అనేది లేదు. ఇది చెయ్యలేక తెలియక తెలిసి తప్పు చేసినా అప్పుడు ఈ విధి నిషేధాలు అప్లై అవుతాయి. రోడ్డు మీద సీదా పొమ్మన్నారా నాన్న, లెఫ్ట్ సైడ్ పొమ్మన్నారు. నువ్వు లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటే ప్రాబ్లం ఏముంది? నీకు చాలా తొందర, ఇంటి దగ్గర పెళ్ళడానికి టైం ఇచ్చావు, తొందరగా వచ్చేయాలి. అందుకని ఏం చేసావు? రైట్ నుంచి ఓవర్టేక్ చేసావు, లేదు లెఫ్ట్ నుంచే ఓవర్టేక్ చేసావు. రైట్ నుంచి మామూలుగా చేయాలి, లెఫ్ట్ నుంచే ఓవర్టేక్ చేసావు. ఏమైంది? అవతల ఎదురకుండా వచ్చేవాడు వాడు రైట్కి వస్తున్నాడు, వాడికి లెఫ్ట్ అవుతుంది, ఇది నువ్వు వెళ్ళి గుద్దుతున్నావు, యాక్సిడెంట్ అవుతావు. కాబట్టి ఇప్పుడు నీకు విధి నిషేధం చెప్పాలా అక్కర్లేదా? నువ్వు లెఫ్ట్కి వెళ్ళమనేది విధి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చెయ్యవద్దు అని చెప్పేది నిషేధం. అర్థమవుతుందా? సో ప్రతి పని నువ్వు చేయవలసిన విధంగా నువ్వు చెయ్యాలి, చేయకుండా విధంగా చేయకూడదు. ఇది ఎంతకాలం చెప్పాలి? నువ్వు చిన్నపిల్లాడుగా ఉన్నంత వరకు చెప్పాలి. అర్థమైందా? నువ్వు పెద్దయి అన్ని జ్ఞానాలు తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు చెప్పడం దేనికి? సరే, ఇప్పుడు పెద్దయ్యాక కూడా చెప్పాల్సి వస్తుంది, అది వేరే విషయం. ఎందుకంటే మన బుద్ధి పిల్లాడి బుద్ధి కన్నా అన్యాయంగా ఉంది కనుక. ఓకే, రైట్. తర్వాత సో ఇప్పుడు చెప్తున్నాడు వినండి. కర్మ జన్మ నుండి వస్తుంది. ఇక్కడ అసలు రహస్యం చెప్తున్నాడు. కర్మ జన్మ నుండి వస్తుంది అంటే నీవు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ఫలితమే ప్రస్తుత జన్మ. దాన్ని కారణ శరీరం అని చెప్పారు, మీకు ఎన్నోసార్లు చెప్పాను. పూర్వజన్మల్లో మనం తీర్చుకోలేకపోయినటువంటి కోరికల సముదాయమే మన కారణ శరీరం. ఈ కారణ శరీరం ఈ జన్మకు రావడానికి ఆధారం, బేస్. కాబట్టి దీనిలోకి వచ్చిన తర్వాత ఆ పూర్వజన్మల వాసన అనుభవంగానే ఆధారంగానే నువ్వు కర్మలు చేయడం మొదలెడతావు. శుద్ధమైన బ్రాహ్మడింటో నాన్ వెజిటేరియన్ తినేవాడు ఎందుకు పుడతాడు రా? ఊరికి ఉదాహరణకు చెప్తున్నాను. లేదు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగ కొడుకు ఎందుకు పుడతాడు? మంచి సోత్రీయ కుటుంబంలో మానభంగాలు చేసేవాడు ఎందుకు పుడతాడు? ఆలోచించండి మీరే. ఎవడన్నా నేర్పింది కాదు కదా ఇవి, ఈ దుర్మార్గాలు ఎవరు నేర్పినవి కాదు. అంటే నీకు జన్మలోనే అది వరకు నుంచే ఇది తెచ్చుకున్నావు ఈ అలవాట్లు. కాబట్టి కర్మ నుండి జన్మ వస్తుంది. అది అంటే ఒక పని చేయడానికి ఇక్కడ గుణత్రయ విభాగం అని అక్కడ మనకు భగవద్గీతలో చెప్పాడు. మానవుల యొక్క గుణాలు వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఆసక్తిని బట్టి వాళ్ళని నేను 4 వర్ణాలుగా విభజించానని చెప్పి ఇదే ఇక్కడ. అంటే ఎవడికి ఏ కర్మ చేయడం పట్ల ఆసక్తి ఉంటుందో వాడిని ఆ కేటగిరీలో వేయి.
కేవలం బ్రాహ్మడుగా పుట్టంగానే బ్రాహ్మడు అనుకోవద్దు. వాడు మామూలుగా మాంసం అన్నీ తింటుంటే వాడిని శూద్రుడి కిందే వెయ్యి, అంతే అయిపోయింది. శూద్రుడిగా వండి మాంసం తినకుండా వాడు చాలా బ్రహ్మాండమైనటువంటి నిష్ఠతో ఉంటున్నాడు, వాడిని బ్రాహ్మడుగా లెక్కేయి. ఎందుకని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని బ్రహ్మచర్యంలో వర్తిస్తున్నాడు వాడు, కాబట్టి వాడిని బ్రాహ్మణుగా లెక్కవేయి. అంతేగాని కేవలం కులంలో పుట్టంగానే నిన్ను పెద్దరెడ్డి గారు అంటాం తప్పు. చేసేవన్నీ తప్పుడు పనులు. రెడ్డి గారిని పేరెందుకురా? రెడ్డి గారు అంటే జబర్దస్త్గా ఉండాలి కదా, ఊరికి ఉదాహరణకు. సో అందువలన నీవు జన్మ, నీ యొక్క పాత కర్మలు నీ జన్మను డిసైడ్ చేస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆ జన్మలో కలిగేటువంటి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుసరించి నీకు కొన్ని ఆసక్తులు ఏర్పడుతున్నాయి. అధికారం, శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ పని చేయడంలో నీకు నిపుణత్వం వస్తుంది. అర్థమైందా? సో నువ్వు కిందటి జన్మలో అన్నీ బాగా మటలు చేసావు అనుకో, ఒక 5-6 మటలు చేసి వచ్చావు అనుకో, ఇప్పుడు ఈ జన్మకి రాగానే కూడా ఎవరూ నేర్పకుండా నువ్వు మటలు చేయడం నేర్చుకుంటావు. ప్రత్యేకంగా ట్రైనింగ్ అక్కర్లా, ఎందుకంటే పూర్వజన్మల అనుభవం చాలా ఉంది నీ దగ్గర. అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఒక్క మాటలో చెప్పేశాడు, కర్మ జన్మ నుండి వస్తుంది. సో నీవు ఒక పని చేయడం అనేది నీ పూర్వజన్మల వాసనలు బట్టి డిసైడ్ అవుతోంది. నీ పూర్వజన్మలలో నువ్వు చేసినవన్నీ పాప పనులు కనుక అయి ఉంటే ఈ జన్మలో నువ్వు ఆటోమేటిక్గా పాప పనుల్లోకి వస్తావు. ఇందులో అనుమానం లేదు. ఎందుకని ఆ పని చేయడంలోనే నీకు ఇష్టం ఏర్పడుతుంది. లే ఇప్పుడు చిన్నప్పుడు ఉందనుకోండి, మేము నా చిన్నప్పుడు ఇది చెప్తుండాం, ఈ వానాకాలం వచ్చే ముందు ఈ తూనీగలని ఎగురుతూ ఉంటాయి. తూనీగలు ఇక్కడ మనం ఇప్పుడెప్పుడు చూడటంలావి తూనీగలు, అవి వస్తే వాన వస్తుందని గుర్తు. దాని పేర్లు ఏందో నాకు తెలియదు. ఓకే, మేము అక్కడ తూనీగలు అంటాం. సో ఆ తూనీగలు ఎగిరితే ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని గట్టిగా పట్టుకునేవాళ్ళం. పట్టుకుని దాని తోకకి ఒక సూది గుచ్చి అది ఎగరకుండా దారం కట్టి ఏదో చేస్తుండేవాళ్ళం పిచ్చి పనులు. ఓసారి మా ఫాదర్ చూసి లాగి చంపకాయ కొట్టాడు. జరిగింది నా అనుభవం, అందుకని గుర్తుపెట్టుకు చెప్తున్నా. ఆ ఎగిరే ప్రాణి నువ్వు ఎవడరా, నువ్వు దాన్ని ఇచ్చేయడానికి వెధవా చేస్తున్నావు అని చాకు కొట్టాడు. తర్వాత మళ్ళీ చేయలేను నేను, అది వేరే సంగతి. సో ఇప్పుడు ఏమైంది, అది మనకు తెలియక అటువంటి పాపం చేసాం. ఆ జీవి యొక్క స్వతంత్రాన్ని నువ్వు హరించావు, అది తప్పు. సో అంటే ఏమిటి, మన పూర్వజన్మలో ఏదో ఉంది కుట్టుడు వ్యవహారం, అదే వచ్చింది ఇక్కడికి. అర్థమైందా? సో ఆ విధంగా వస్తుంది. కాబట్టి కర్మ నుంచి జన్మ వస్తుంది.